కందిపప్పు, పెసరపప్పు, పచ్చెనగపప్పు, వేరుశనగపప్పు, మినప్పప్పు, ఆ పప్పు ఈ పప్పు ఏ పప్పు లేకుండా చేసుకునే రసం అండ్ చికెన్ ఫ్రై చూసేద్దామా? ఇది చూస్తూ ఉన్నా తింటూ ఉన్నా మన యాన్సిస్టర్స్, మన అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు అందరూ గుర్తొస్తారు. నేను చేసే విధానంలో ఒక్కసారి చేసి చూడండి, మీకు బాగా నచ్చుతుంది. మరలా మరలా చేసుకొని తింటారు. ఇందాక మన వీడియోలో చూపించిన విధంగా టొమాటోస్ని, చింతపండుని కొంచెం బాగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిరియాలు, జీలకర్ర, తెల్లగడ్డలు అండ్ ఎండుమిర్చి ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్లో వాటిని ఫ్రై చేసుకొని ఇందాక మనము రెడీ చేసుకున్న టొమాటోస్ గుజ్జు ఉంది కదా, ఆ టొమాటోస్లో పచ్చి కొత్తిమీర, పచ్చి కరివేపాకుని మన చేతితో బాగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకొని తాలింపు చేసి ఇంట్లో వేసేయడమే. వెరీ వెరీ డెలిషియస్, చాలా సింపుల్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ చికెన్ ఫ్రై చూసినట్లయితే మనకు కావలసిన మసాలాలన్నింటినీ చికెన్ పట్టి చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్లో దాల్చిన చెక్క, లవంగాల్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 2 టమాటాలు, ఒక ఆనియన్ని మిక్స్ చేసుకొని దాంట్లో యాడ్ చేసేసేసి ఇంకా ఏ మసాలా అవసరం లేదు, ఓన్లీ అవే. కొత్తిమీర, కరివేపాకు మ్యాండేటరీ, కంపల్సరీగా ఉండాలి. అవి లేకపోతే టేస్ట్ మారిపోద్ది. మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ దాంట్లో యాడ్ చేసేసి జస్ట్ అలా కలిపేసేసి కాసేపు మూత పెట్టేసామంటే దాంట్లోంచి వచ్చిన వాటర్తోనే అదే ఉడికిపోద్ది అనమాట. మళ్ళీ పైన మనం ఏ వాటర్ వేయకూడదు, దాంట్లో నుంచి వచ్చిన వాటర్తోనే అది ఉడికిపోయేసి ఫ్రై లాగా తయారైపోతుంది. మనం ఎంతో రుచికరమైన టమాటో రసం అండ్ చికెన్ ఫ్రై రెడీ. అవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చూసేద్దామా? ఫస్ట్ నేను మా డేవిడ్కి పెట్టాను, ఎలా ఉందో చెప్తా చూడండి. ఓకే, బాగుందిలే అని చెప్తాడు. తర్వాత నేను తింటున్నాను. అసలు నేను చేసింది చాలా బాగుంటుందండి, నిజంగా చాలా బాగా చేస్తాను నేను. ఇందాక ఒక విషయం మర్చిపోయిన, రసంలో తాలింపు వేసాం కదా, అక్కడ ఇంగు కూడా వేసుకోవాలి. అది వేసాను, నేను చెప్పడం మర్చిపోయాను. ఇంగు కూడా వేసుకున్నామంటే మనకు చాలా టేస్టీగా ఉండే రసం రెడీ అయిపోతుంది. మీరందరూ ఈ యొక్క రసాన్ని, చికెన్ ఫ్రైని మీ ఇంట్లో ట్రై చేసి నేను చేసే విధంగా చేసి ఒకసారి తిని చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అసలే కొంచెం కోల్డ్తో ఉండింది నాకు, అప్పుడు నాలుక ఆ రసం తినగానే యాక్టివేట్ అయిపోయింది అనమాట. చాలా బాగా నచ్చింది. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్.